అందరికీ జై శ్రీరామ్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా ఇవాళ తెలుసు కదా గోదా కళ్యాణం అంటే ఎలాగంటేనండి, మనకి దక్షిణ భారతదేశంలో మనకి అతిపెద్ద ఆలయం ఏదన్నా ఉందా అంటే శ్రీరంగం. ఆ శ్రీరంగంలో రంగనాథ స్వామి ఎంతో సుందరంగా అద్భుతంగా ఉంటారు. ఆయన దర్శించుకోవాలి అంటే 7 గోపురాలు దాటి ఆయన దర్శించుకోవాలన్నమాట. అక్కడ గైంకర్యం చేసేటువంటి ఒక అర్చకుడికి ఒక తులసి వనమునందు ఒక చిన్న బాలిక కనిపించిందంట. ఆ బాలికనే పెంచుకుంటున్నారు. ఆ బాలిక అంటే చిన్నాటి నుండి కూడా రంగనాథ స్వామి అంటే ఎంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే రంగనాథ స్వామినే చేసుకుంటాను అని ఆ బాలిక ప్రతిరోజు కూడా రంగనాథ స్వామి యొక్క ఆలనా పాలన చూస్తూ ఆయనకి ఏదైతే అలంకరిస్తారో ఆ పూలన్నీ కూడా తనే వేసేసుకుని అలంకరించుకుని స్వామికి పంపించేదంట. ఒకనొక రోజున స్వామివారికి పూలు అలంకరిస్తుంటే ఒక స్త్రీ ఎంట్రుక వచ్చిందంట. అది చూసి ఆశ్చర్యపోతారండి, ఏంటిది ఒక స్త్రీ ఎంట్రుక వచ్చిందని చెప్పేసి ఇంకా ఆ రోజు తీసేసి స్వామివారికి అసలు పూలమాలలే వేయరంట ఇంకా ఆ రోజు. అలా ఉండగా ఆ రోజు స్వప్నంలో కనిపించి రంగనాథ స్వామి ఎవరైతే అర్చకుడికి స్వప్నంలో కనిపించి చెప్తారంట కల్లో వచ్చి, ఈ స్త్రీ ఈ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, నేను రోజు వేసుకుంటాను, నేను రోజున ఆ పూలు వేసుకుని నేను స్వామికి పంపిస్తానని చెప్పిందంట. ఎంతో అపచారం అయిపోయిందని బాధపడిపోతారంట. అప్పుడు ఆ రోజు రాత్రి రంగనాథ స్వామి కల్లో కనిపించి ఆ పురోహితుడికి ఈ అమ్మాయి కూడా కనిపించి చెప్తారంట, కొన్ని జన్మలు ఇది తను ఎన్నో జన్మలెత్తింది ఇలా నా భార్య అవ్వడానికి అనేసి. సో అప్పటి నుంచి కూడా ఈ 30 రోజులు తిరుప్పావలి అని చేస్తారనమాట. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సుప్రభాత సేవ ఉండదు ఉదయం. ఈ తిరుప్పావలి ఈ 30 రోజుల పాటు ఉండి ఈ భోగి రోజున గోదా కళ్యాణం అని రంగ వైభవంగా చేస్తుంటారనమాట. ఇదే అద్భుతము. శ్రీనోము, హరిపూజ, గిరిపుత్రిక ఒక వరము. ఇది ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కన్యలందరికీ కూడా కళ్యాణకరము, లోకమందరికీ సౌభాగ్యకరము అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి భాగ్యాలు అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.